డైలీ టేస్ట్ ది డైలీ. పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. ఈ 4 వారాల్లో ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసి నిర్ణయం వెలువరించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఆదేశించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సత్వరమే నిర్ణయం తీసుకునే విధంగా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కేసు ఇవాళ సుప్రీంకోర్టుకి మరోసారి విచారణకు రావడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పీకర్ కి సంబంధించి కూడా వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ కూడా స్పీకర్ కు సుప్రీంకోర్టు తేల్చి చెప్పేటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం పైన గత సంవత్సరన్నర కాలంగా కూడా కేసు సుప్రీంకోర్టులో నడుస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఏదైతే ఈ కేసుకు సంబంధించిన అంశం పైన నిర్ణయం తీసుకోవాలనేది కూడా నవంబర్ లో చాలా ఘాటుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసినటువంటి స్పీకర్ వ్యాఖ్యలు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఉద్దేశించి సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపుల వ్యవహారాన్ని తేల్చేందుకు తగిన సమయం ఇచ్చినా నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిందని కూడా చెప్పాలి. ఇదే చివరి అవకాశమని, ఇకనైనా నిర్ణయం తీసుకోకుంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా హెచ్చరించడం జరిగింది. ఫిరాయింపుల ఆరోపణలతో బీఆర్ఎస్ వేసిన పిటిషన్లను జస్టిస్ సంజయ్ కరోలా, జస్టిస్ అగస్టిన్ జార్జిల్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఇప్పటికే 7 విషయంలో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకున్నారని స్పీకర్ తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించి మరో 3 విచారణ జరపాల్సి ఉందని కూడా నివేదించారు. 7 ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకున్నాం. స్పీకర్ కు కంటి సర్జరీ జరిగింది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ మారారు. అందువల్ల విచారణ కొంత ఆలస్యమైందంటూ కూడా తెలపడం జరిగింది. 4 వారాల సమయం ఇవ్వండి, విచారణ పూర్తి చేస్తామని కోర్టుకు తెలిపారు. బీఆర్ఎస్ తరపు సీనియర్ న్యాయవాది రామశేషధర నాయుడు వాదనలు వినిపిస్తూ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఒక ఎమ్మెల్యే ఏకంగా అధికార పార్టీ నుంచి పోటీ చేశారు, కానీ తాను పార్టీ మారలేదని అంటున్నారు. ఈ వాదనలో న్యాయమేమైనా ఉందా? స్పీకర్ వారిని ఇప్పటికే విచారించడం లేదు. 3 నెలలకు పైగా గడిచిపోయాయి. ప్రతిసారి విచారణ సందర్భంగా ఏదో ఒక అంశం చెప్తున్నారంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ తరుణంలో బీఆర్ఎస్ తరపు లాయర్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే తగిన సమయం ఇచ్చాం, ఈ పార్టీకి నిర్ణయం తీసుకోవాల్సింది ఉండేది. ఇదే చివరి అవకాశం. మిగిలిన 3 ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోండి, లేకుంటే పరిణామాలు ఉంటాయి అని స్పీకర్ కు సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మిగిలిన ఎమ్మెల్యేల విచారణను 4 వారాల గడువు కావాలని సింఘ్వి కోరారు. అయితే 2 వారాల్లో పురోగతి చూపిస్తే 4 వారాల్లో సమయం ఇస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. తమ పార్టీ సింబల్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వారిపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత విచారణలో 3 నెలల్లోపు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలనుసారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారు. అటు 10 మంది ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు 7 దాఖలైన పిటిషన్లను కొట్టేసినటువంటి సందర్భం మనకు తెలిసిందే. టెక్నికల్ గా వాళ్ళ పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారని తేల్చేశారు. ఇంకా మిగిలిన 3 భౌతికంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. మిగిలిన 3 ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అయితే ఇంకా స్పీకర్ ఎదుట హాజరై కనీస వివరణ కూడా తీసుకోలేదు. తమకు గడువు ఇవ్వాలన్న విజ్ఞప్తులపైన స్పీకర్ ఇప్పటిదాకా ఎలాంటి బదులు ఇవ్వకపోవడం గమనార్హంగా మనం చెప్పాలి. ఈ తరుణంలో
ఇప్పుడు సుప్రీంకోర్టు అల్టిమేటం తో ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించాల్సినటువంటి పరిస్థితి ఎదురైనటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరొక దానం నాగేందర్ సంబంధించి చూస్తే మాత్రం ఆయన కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానం నాగేందర్ కూడా ఇప్పటికే తాను రాజీనామా చేస్తాను, ఎన్నికలకు వెళ్తానంటూ ఆయన ఇండైరెక్ట్ గా స్పష్టం చేసినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దానం నాగేందర్ కనుక ఒకవేళ ఎన్నికలకు వెళ్ళదలుచుకుంటే అధిష్టానం ఇప్పటికే ఆ దిశగా ఆదేశాలు ఇచ్చిందా లేదా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే దానం నాగేందర్ ఇప్పటికే అనేక దఫాలుగా ఆయన ఇండికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఖైరతాబాద్ ఎన్నిక కనుక వస్తే తానే ఘన విజయం సాధిస్తానంటే కూడా ఆయన ఇప్పటికే 2 సార్లు ఒక ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరోపక్క కడియం శ్రీయర్ కూడా ఎన్నికలకు తాను సిద్ధమే అంటూ కూడా ఆయన దాదాపుగా 4 రోజుల క్రితం వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనందరికీ కూడా తెలిసిందే. మొత్తం మీద ఒకవేళ కల్వకుంట్ల సంజయ్ సంబంధించిన పిటిషన్ ని స్పీకర్ కొట్టివేసినా ఏదైతే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రం కొంత పూర్తి ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎన్నికలకు వస్తాయా లేకపోతే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోబోతే రాబోయే 2 వారాల్లో సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వంశీకృష్ణ, ఇప్పటికే గడువు పూర్తి అయినా మళ్లీ గడువు కోరారు స్పీకర్. మరి ఇప్పుడు ఇచ్చిన 4 వారాల గడువులోగా స్పీకర్ 3 ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా లేదా మళ్లీ గడువు కోరే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అటు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇదే మీకు చివరి అవకాశం అంటూ కూడా చాలా సుప్రీంకోర్టు స్పీకర్ కి చాలా కఠినంగానే చెప్పిందని కూడా చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే నవంబర్ లో ఇచ్చినటువంటి విచారణలో భాగంగా సుప్రీంకోర్టు 6 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయి అంటూ కూడా స్పీకర్ ని హెచ్చరించినటువంటి పరిస్థితి మనందరికి కూడా తెలిసిందే. దాంట్లో భాగంగానే స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అనివార్యత ఏర్పడింది. అందులో భాగంగా 7 ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకున్నారు. 7 ఎమ్మెల్యేల యొక్క పిటిషన్లను కొట్టివేశారు. టెక్నికల్ గా వారు పార్టీ మారలేదంటూ కూడా పిటిషన్ కొట్టివేస్తూ కూడా వారి నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ప్రజెంట్ ఇదే అంశం పైన ఈ రోజు విచారణకు రావడం జరిగింది సుప్రీంకోర్టులో. మిగతా 3 ఎమ్మెల్యేల పైన నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారంటూ కూడా సుప్రీంకోర్టు అడగడం జరిగింది. సుప్రీంకోర్టు అడిగినటువంటి వివరాల ప్రకారం చూస్తే మాత్రం త్వరలో తీసుకుంటాము, కొంత స్పీకర్ కి అనారోగ్యం ఉండడం వల్ల విచారణ వేగవంతం చేయలేకపోయామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. 2 వారాల్లో నిర్ణయం తీసుకోండి, తాము 4 వారాల ఏదైతే గడువు ఇస్తామంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే 2 వారాల్లో పురోగతి చూపిస్తే మీకు 4 వారాల పాటు స్పీకర్ కి సమయం ఇస్తామంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకా మీరు నిర్ణయం తీసుకోకపోతే తామే రంగంలోకి దిగుతామంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇక స్పీకర్ కి ఇచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తలేవు మనకు. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.